హాయ్ హలో నమస్తే, నేను మీ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు సుక్కు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని గరం మసాలా దినుసులను వేసుకోవాలి. 2-3 నిమిషాలు దోరగా వేయించుకున్నాక తీసుకుని గరం మసాలా పొడి పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్నటువంటి గరం మసాలాను తీసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ మసాలా దినుసులను వేసుకోవాలి. ఆ తరువాత 4 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తరువాత క్లీన్ చేసినటువంటి చికెన్ని వేసుకోవాలి. చికెన్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ముక్కకి పసుపు ఉప్పు పట్టే విధంగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటాను యాడ్ చేయాలి. కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా పట్టినటువంటి గరం మసాలాను వేసుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. మసాలా అనేది ముక్కకు పట్టే విధంగా స్లోగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చికెన్ మంచిగా కుక్ అవుతుందో లేదో చూసుకోవాలి. కుక్ అవుతుందని తెలిసాక కారం యాడ్ చేసుకోవాలి. చికెన్కి సరిపడినంత వరకు కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక స్లోగా తిప్పుకోవాలి. కారం అనేది ముక్కకు పట్టే విధంగా తిప్పుకోవాలి. ఈ కర్రీని మనం రైస్ ఆర్ చపాతీ ఆర్ పుల్కా ఆర్ రోటీ ఇలా దేనిలోనైనా ది బెస్ట్ కాంబినేషన్. ఈ కర్రీ అనేది మీకు చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకుండా కుక్ చేసుకోండి. కానీ నాకు ఈ కర్రీ కొంచెం గ్రేవీతో కావాలి కాబట్టి నేను దీంట్లో వాటర్ని యాడ్ చేసుకుంటాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. 10 నిమిషాల తర్వాత చిక్కదనం కోసం నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా చేసుకున్నటువంటి మసాలాను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ముందు కొంచెం యాడ్ చేసుకున్నాను కాబట్టి మసాలా అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీని ఒకసారి తిప్పుకున్నాక మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చికెన్ కర్రీ చూసారా, పైన అట్లా ఆయిల్గా వస్తుంది కాబట్టి నేనైతే కొంచెం లైట్గా కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత తీసి చూస్తే చికెన్ కర్రీ రెడీ. నేనైతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా చికెన్ అనేది ఎంత జ్యూసీగా ఉంది. మీకు కానీ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.